మన ప్రభు యేసు
దేవాని తలంపులు అమూల్యమైన వినయడా నాయనా నీ కరుణ సర్వసదా నిలచుచున్నది. Amen.
శివగీతం నుంచి పాట సంఖ్య 198 కొత్త దాంట్లో పాత దాంట్లో 196, పాత పాఠంలో 765, కొత్త దాంట్లో 198, పాత దాంట్లో 196, బాల పాత పాఠంలో 765.
గ్రంథవాచనంబులన్నీ నావి ప్రతి అక్షయము వర్షవశము తాన దివ్య ప్రేమ వర్తనంబులు గ్రంథవాచనంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His divine. Every promise in the book is mine. ఈ సమయంలో మనతో శ్రావణ వచ్చి ఆరాధన వరకు మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ గ్రంథం నుంచి ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 14-15 వచనం అందరూ కలిసి. ఆమోసు 7వ అధ్యాయం 14-15 వచనం. అందుకు ఆమోసు అమర్యాద చెయ్యలేను, నేను ప్రవర్తనైనను కాను, ప్రవర్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరినై వేడి మండలు ఎదుర్కొనబడాను. నా మందలను నేను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనుల ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి ఆశీర్వాదాలు చెల్లించుకుంటుంది. గడిచిన కాలంలో రెక్కల చాటు కాచి కాబట్టి హృదయాన్ని మమ్మల్ని సమకూర్చి నీ సన్నిధిలో ఈ విధంగా విషయాన్ని ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించారు. పరిశ్రమలు ఇదినైనా నీ మాట పూర్తిగా ధ్యానించడగా సహాయం అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి. నీ మాటలతో మమ్మల్ని ఇదినైనా ఉద్యోగం అనుగ్రహించుకున్నాడు చుందేవా, నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించండి. ఇదినైనా సత్యం మాకు నేర్పించుకున్నాడు చుందేవా, ఆ ముందు నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని, నీ మాటలు మమ్మల్ని అనుగ్రహించమని, ఉద్యమంలో నీ వాసన చేసుకోమని చేసిన పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుతానండి. అందుకు ఆమోసు అమర్యాదతో ఇట్లనెను, నేను ప్రవర్తనైనను కాను, ప్రవర్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండు ఏరుకున్నవాడను. నా మందలను నేను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక పిలుపు మనకి కనబడుతుంది కదండి. దేవుడు ఆమోసుని పిలిచిన పిలుపు మనకి కనబడుతుంది. ఈ పిలుపు ఏదైతే ఉందో అది ఒక మామూలు మనం ఆలోచిస్తే మన లోకరీతిలో చాలా పిలుపులు ఉంటాయి. పెళ్లి పిలుపు కాదు, లేకపోతే ఇంకొక శుభకార్యాన్ని కానీ అశుభకార్యాన్ని కానీ పిలిచే పిలుపు కాదు. ఇది దేవుని పిలుపు, ఇది రక్షణ గురించిన పిలుపు. ఈ ఆమోస్కి రక్షణను ప్రకటించే పిలుపు, హెచ్చరించే పిలుపుని దేవుడు ఆమోస్కి అనుగ్రహించాడు. ఈ ఆమోసు ఎవరని మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయంలో ఉంటుందండి. ఈ ఆమోసు ఎవరు అని మనం చూస్తే ఆమోసు మొదటి అధ్యాయంలో యూదా రాజు అయిన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజులు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుడికై 2 సంవత్సరములందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపరిలో ఆమోసు కనబడిన దర్శనములు. ఈ ఆమోసు ఎవరు? ఒక ప్రవక్త కాదు, ప్రవక్త యొక్క శిష్యుడు కాదు. ఈయన ఎవరంటే ఒక పశువుల కాపరి. అంటే ఈ పశువుల కాపరిని దేవుడు ఎన్నుకున్న విధానం, ఆయనకి ఈ పిలుపునిచ్చిన విధానం మనకి
మేడి పండు, మరి మేడి పండు ఎందుకు యూజ్ చేస్తారో నాకే తెలియదు, కానీ ఆ పండ్లు అంటే బైబిల్లో చూస్తే అంజూరు పండ్లు ఉన్నాయి, వేరే వేరే విలువైన పండ్లు ఉన్నాయి, కానీ అవి కూడా ఏరుకునేవాడు కాదు. అటువంటి ఈ ఆమోసుని, మందలు కాచుకునే ఆమోసుని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న పిలుపు మనకి ఈ సమయంలో మనకి కనబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూద్దాం. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 20వ వచనం చదువుతానండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరులు దేవుని ఎదురుగా అతిశయపడినట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వారిని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మన పిలుపు చూస్తే మన పిలుపు ఎటువంటిది అంటే, క్రీస్తుని ఈ దినం ప్రభు దినాన్ని మనం ఆరాధించడానికి వచ్చిన మన పిలుపు ఎటువంటిది? ఈ మనం ఇక్కడే మనం చూసుకోవచ్చు. మన బలహీనలు, మన బలవంతులు, మన పిలుపు ఎటువంటిది? ఇందుకైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ మాట అంటే ఈ మాట ఒక మాట మనకు సరిపోద్ది. అంటే ఇవన్నీ ఆరాధనకు ఏదో ప్రోత్సాహకరంగా ఉంటాయి, కానీ ఈ ఒక్క మాటతో మన పరిస్థితి ఏంటి, మన విలువ ఏంటి, మనం ఏంటంటే మనం గ్రహించుకుని దేవుణ్ణి ఆరాధించే వారుగా మనం ఉంటాం. అయితే మన యొక్క స్థితిని మనం గ్రహిస్తే మనకంటే గనులు ఈ ఆదివారం మనకే కాదు కదా, ఈ ప్రభుత్వం మనకే కాదు, లోకంలో ఎంతో మందికి ఉంది. కానీ మనమైతే ఈ స్థలంలో ఆ దేవుని యొక్క ప్రసన్నతను మనం ఈ స్థలంలో మనం పొందడానికి ఈ స్థలంలో మనం కూడి ఉన్నాం. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఆ దేవుడు తనకి మహిమపరచుటకు మనం పిలిచిన వారిగా మనకు కనబడుతుంది. అయితే ఇంకా ఎవరెవరిని దేవుడు పిలిచారని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 41వ అధ్యాయము 4వ వచనం. ఎవడు ఆలోచించి జరిగించెను మానవ వంశములను వాడని యెహోవానగు నేనే మొదటి వాడను, కడవారికి మనం ఉండేవాడను. ఎవరు దీన్ని ఆలోచిస్తున్నారు? ఎవరు దీనిని జరిగిస్తున్నారు? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. మానవులను ఎన్నిక చేసిన వాడు ఒకే ఒక దేవుడు, ఆయనే ఆ దేవాది దేవుడు. మానవులను ఆదామును పిలిచిన దేవుడే మనకి కనబడతాడు కదండి. ఆది కాండంలో పాపంలో అంధకారం చేత దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆదామును కూడా విడిచిపెట్టకుండా పిలిచిన వాడుగా మనకి కనబడుతున్నాడు. అదేవిధంగా ఆగర్ని, ఏ దిక్కులేని ఆగర్ని, ఎవరు ఆదరించలేని ఆగర్ని ఆ ఎడారిలో పిలిచిన దేవుడుగా మనకి ఆదికాండంలోనే కనబడుతున్నాడు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే సమూయేలుని పిలిచిన దేవుడుగా, అంతకంటే
ఆరాధించే వారిగా, ఆయన సన్నిధించే వారుగా మనం ఉన్నామనేది మనం పరిశీలించుకోవాలి. అయితే ఇదే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం చూస్తే ఇంకా ఎవరిని ఆయన పిలిచాడు, ఆయన ఆరాధించడానికి ఎవరిని పిలిచాడని ఒకసారి చూస్తే 47వ అధ్యాయము 7వ వచనంలో బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. బంధింపబడిన వారిని బంధకాల చేత, పాప బంధకాల చేత, చెరసాలలో ఆ యొక్క పాపం చేత, అపరాధం చేత వారి వెలుగులు తెచ్చుడు, చీకటిలో మన బ్రతుకులో వెలుగు లేదు, దేవాలయం యొక్క తేజస్సు లేదు, ఆ చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుగులు తెచ్చుటకు యెహోవా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. చీకటిలో ఉన్న మనం, అంధకార సంబంధమైన మనం యెహోవా వెలుగు చేత అన్యజనులకు వెలుగుగా మనల్ని ఆయన నియమించున్నాడు. ఈ కారణం బట్టి మనం ఆయన్ని ఆరాధించబదులుగా ఉన్నాం. అయితే ఈ చీకటి నీతి విషయం, ఆయన నీతి ఏంటి మనం ఆలోచన చేస్తే, ఆయన నీతి మనం అందరూ పాపం చేసి ఉన్నాం కదా, అందరం ఏ ఒక్కరు కూడా మనం ప్రత్యేకపడిన వాళ్ళం కాదు, అందరూ పాపానికి దాసులమై ఉన్నాం. అయినా ఆయన నీతి చేత ఒకసారి మనం చూస్తే, ఆయన నీతి ఏంటని మనం చూస్తే రోమపత్రికలో ఉంటుంది కదా, రోమపత్రిక 3:24లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేక ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని. ఆయన నీతి ఏంటంటే, అంటే మనం చూస్తాం కదా, మనం ఫిజిక్స్ స్టూడెంట్స్ కానీ ఫిజిక్స్ కానీ మనం చూస్తే కొన్ని సూత్రాలు ఉంటాయి. శాస్త్రవేత్తలు సూత్రం ఇదని, లేకపోతే వాళ్ళు చెప్పిన ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా క్రీస్తు వారి యొక్క సూత్రం ఏంటంటే నీతి. అందరూ పాపం చేశారు, అయితే నమ్మువారు ఆయన కృప చేతనే రక్షింపబడాలి. క్రీస్తు యేసు ద్వారా విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడాలి అనేది ఆయన నీతి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఏ విధంగా పిలిచాడు, ఇటువంటి వాళ్ళని మనం ఏ విధంగా పిలిచాడని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో చివరి part చదువుకుందామండి. ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, తన సొంత గొర్రెలను అంటే ఏ విధంగా అంటే కన్ఫ్యూజన్ లేదు, లేకపోతే అయోమయం లేదు. ఆ గుంపులో పిలిస్తే ఎవరన్నా 10 మంది వెళ్ళి చూస్తారు, నిన్ను కాదు అనొచ్చు. కానీ ఆయన సూటిగా ఏ విధంగా పిలిచాడో మనం ఆలోచన చేస్తే పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి మనల్ని పిలిచిన వాడిగా ఉన్నాడు. అయితే ఏ స్థితిలోంచి మనల్ని పిలిచాడు, ఇదే యోహాను సువార్తలో మనం చూస్తే 12:7లో ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి ఆయన లేపినప్పుడు, ఆయన మనల్ని మన పేరు పెట్టి పిలిచి ఇక్కడ లాజరును పిలిచారు. అదే లాజరు ప్లేస్ లో మన పేరు అక్కడ పెట్టుకుంటే మన సమాధిలోంచి మనల్ని పిలిచి మృతులలో నుండి ఆయన లేపినప్పుడు, మృతులలో నుండి అంటే మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో ఉండగా దేవాదేవుడు మనల్ని పిలిచిన స్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే పాపముల చేత మరణపు వాసన కలిగిన మనల్ని, మరణంలోకి లోనైన మనల్ని ఆయన మనం కాపాడిన స్థితి, పేరు పెట్టి మనల్ని పిలిచిన స్థితి కూడా మనకి ఈ సమయంలో మనకి కనబడుతుంది. ఇదే విధంగా మనం చూస్తే 1 కొరింథీయులలో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక
24వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర గడముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రం కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచుటనేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిన. మనం ఏ స్థితిలో ఉన్నాము? ఎక్కడి నుంచి మనల్ని పిలిచారు? మృతులలో నుండి మనల్ని పిలిచారు, పేరు పెట్టి మనల్ని పిలిచారు. ఇక్కడ అన్యజనులుగా మనం మారాలని, అంటే ఏర్పాటు జనాంగంలో మనం లేము కానీ అన్యజనులు. మనం ఇంకా ముందుగా ఒక జ్ఞాపకం చేసుకుంటే, మనకు కానాను స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, కానాను స్త్రీ ఆ యొక్క కుమార్తె విషయమై ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రభువారి ఒక కఠినమైన మాటని ఆ స్త్రీ మనం చూస్తాం కదండి. ఇది ఒక్కరికి వేయవలసిన రొట్టె, ఇశ్రాయేల్ జనానికి వేయవలసిన రొట్టె పిల్లలకి వేయడం కరెక్టా అని అడుగుతారు. అంటే మనకి ఇక్కడ చూస్తే అటువంటి స్థితిలో నుంచి మనల్ని దేవాదేవుడు మనం రక్షించి అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచబడాలనేవి. ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కానైనా నేను ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడింది. అంటే మీరు నా ప్రజలు కాదని మన మీద ఎక్కడైతే చెప్పారో అదే దేవుడు ఆయన పిలుపుకు మనకు లోబడినట్టయితే, ఆయన పిలుపుని మనం గౌరవించినట్లయితే, మనం ఇక్కడ ఆయన ప్రజలుగా మనల్ని అంగీకరించిన స్థితిగా, ఆయన కుమారులుగా మనం అంగీకరించిన స్థితి, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులుగా మనం అంగీకరించిన స్థితి మనకి ఈ సమయంలో మనకి కనబడుతుంది. ఈ విధంగా మనకి కనబడుతుంది. అయితే 1వ కొరింథీయులకు ఇంకో వచనం చూద్దాం. 7వ అధ్యాయము. ఈ విధంగా పిలిచిన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయంలో 15వ వచనం చివరన చదువుదామండి. సమాధానంగా ఉండటకు దేవుడు మనలను పిలిచెను. ఎందుకు పిలిచాడు? మనలో సమాధానం లేదు, మనలో శాంతి లేదు. అటువంటి శాంతిని, అటువంటి సమాధానాన్ని మనకి అనుగ్రహించడానికి దేవుడు మనల్ని పిలిచిన రీతి మనకి కనబడుతుంది. అంటే మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే సమాధానము అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది? మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అంటే మనం చూస్తే దేవుని రాజ్యము ఒక చోట ఉంటుంది కానీ బైబిల్లో ఉంటుంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ దేవుని నీతియు దేవుని సమాధానమైనది. అటువంటి సమాధానానికి మనం పాత్రలు కావాలని, అటువంటి సమాధానాన్ని మనం కూడా తీసుకోవాలని, మనం కూడా పారిభాగస్వం అవ్వాలని, అటువంటి సమాధానం మనం పొందుకోవాలని దేవుడు మనల్ని తన సన్నిధికి, తన సహవాసానికి, తన మందిరానికి నడిపించిన స్థితి మనకి సమయంలో కనబడుతుంది. అంతేకాదు మనం ఇంకా ఆయన సన్నిధికి, సహవాసానికి మనం పిలుచుకున్న స్థితి మనకు కనబడినందుకు మనం ఏమేమి పొందుకుంటామని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం. మరియు ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొంటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత యొక్క మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు జ్ఞాపకం చేస్తున్నాను. చాలు. మన మనోనేత్రాలు వెలిగింపబడినందున, అంటే మనం చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి
1వ అధ్యాయము 16వ వచనం. చాలా కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడే. ఇక్కడ చూసారా, మనము అంతకుముందు ఎలా ఉన్నాము? అవిధేయులకు పిల్లలై అంతకుముందు. ఇప్పుడు ఆయన మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశ, ముందర ఏమన్నాం? పూర్వము అజ్ఞాన దశలో ఉన్నాం. జ్ఞానం లేదు, అసలు తెలివి లేదు, వివేచన లేదు. అటువంటి దశలో నుంచి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మన లోకాశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు పరిశుద్ధులైన ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధతకు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నా పరిశుద్ధతకు మనం కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన మనల్ని విధేయులై, ఆయన పిలుపుకు విధేయులై. మనం చూస్తే కొంతమంది పిల్లలను చూస్తే మనం ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు నీట్గా డ్రెస్ అయ్యి నీట్గా తలకి నూనె పెట్టుకుని నీట్గా పాపడి తీసుకుని దువ్వుకుంటే వాళ్ళు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా పెంచుకున్నారు, ఏ విధంగా ఉన్నారని మనం చూడొచ్చు, ఒక అంచనా వేయచ్చు. అంటే అలా లేకుండా చిప్పులు చుట్టూ వేసుకుని నీట్గా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా లేదనే ఆలోచన కూడా మనకు వస్తుంది. అంటే మన దేవుణ్ణి ఎరిగిన వారమైన మనము ఎలా ఉండాలి? విధేయులకు పిలవమే, ఒక విధేయుడు కలిగి మన రూపంలో మన యొక్క ఆకారంలో విధేయులకు పిలవై పూర్వపు అజ్ఞాన దశను విడిచిపెట్టి జ్ఞానం అనుసరించి మన యొక్క దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మనం ఏ విధంగా పరిశుద్ధులై ఉండాలనేది మనకి ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ తెలియబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఎక్కడి నుంచి మనల్ని పిలిచారని చూస్తే ఈ 2వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ వచనంలో 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయితే మనం చీకటిలోంచి బందీ గృహంలోంచి చెరసాలలోంచి ఆ చీకటిలో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని పిలుపు ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చాం. అయితే మనం వచ్చిన వాళ్ళు మనం ఏం చేయాలి? ఆయన గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మనం ముందుగా ఇంకా చదువుకుంటే మనం మన యొక్క స్థితిగతులు తెలుసుకుని వెలువారము, ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వారము, అటువంటి వారిని ఆయన పిలుపులో లోబడిన వారు మనం ఏం చేశారు? ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా చేశారు. అటువంటి పిలుపులకు మనం లోబడి, అటువంటి పిలుపు మనకి అనుగ్రహించిన దేవాదేవుని మనం ఆరాధించే స్థితిలో మనం ఉన్నాం. ఇదే పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఇంకా మనల్ని దేనికోసం మనం పిలిచారని మనం ఒకసారి ధ్యానం చేస్తే 5వ అధ్యాయంలో 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలమే మీరు శ్రమపడటం పిమ్మట తన్ను తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. అయితే ఆ పిలుపును అనుసరించిన కొద్దిగా మనం కష్టాలు అనుభవించవచ్చేమో, కొద్దిగా ఆ లోకానుసారంగా కొద్దిగా మనం ఆ వెనకాడు ఇచ్చాము. కానీ అటువంటిని కొద్ది కాలం శ్రమపడిన పిమ్మట మనల్ని పూర్ణులుగా చేస్తాను, మనల్ని ఆయన స్థితిని మన ఏడ స్థిరపరుస్తాను అనేసి దేవాదేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన వాడుగా, ఆయన నిత్య మహిమకి, అంటే ఒక రోజు ఉండేది కాదు, 2 రోజులు ఉండేది కాదు, లేకపోతే ఒక వారం ఉండేది కాదు, ఆయన నిత్యం ఉండే మహిమ. ఆ మహిమలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలని ఆ దేవాదేవుడు మనం పిలిచిన వాడుగా మనం ఉన్నాడు. అదేవిధంగా ఆ 2వ పేతురు మనం చూస్తే, 2వ పేతురు మొదటి అధ్యాయం 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి కదండి. 2వ వచనం ఒకసారి చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చినట్టు మన ప్రభువైన యేసును కూర్చినట్టునైన
అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. మనలో పిలిచిన వారిని అనుభవ జ్ఞానం మూలంగా, అంటే అనుభవం ఎవరో చెప్తే మనం విన్న అనుభవం కాదు, లేకపోతే ఎవరో చేస్తే మనకు అనుభవం అనుభవించి ఆయన జ్ఞానాన్ని, ఆయన తేజస్సును, ఆయన సమాధానాన్ని మనం అనుభవించి ఆయన జ్ఞానం మూలంగా దైవభక్తి, జీవనకు భక్తిను కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయించినందున దేవుని గురించి మన ప్రభు అయిన యేసును గురించిన అనుభవ జ్ఞానం మూలంగా మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. అటువంటి పిలుపులకు మనం లోబడి, అటువంటి సహవాసానికి, అటువంటి నిత్యమైనకి, అటువంటి ఆయనకు సన్నిధికి మనం తోడుకొచ్చిన పిలుపులు లోబడి ఆయన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ మనం ఆరాధించే వారమై మనం ఉండాలి. ఒకసారి మొదటిగా చదువుకున్న వాక్య భాగాన్ని మనం అందరం ఒకసారి కలిసి చదువుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి అందరూ విద్యార్థించారు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కావాలని మేడు పండు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చింది. సరే, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఈ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుని, ఈ వాక్యాన్ని మన యొక్క ఆత్మీయ స్థితికి సరిపోల్చుకుని ఈ మాట ద్వారా ప్రభువును మనం ఆరాధించాలని ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళే ముందుగా సీఎం గీతాల నుంచి పాట పాడుకుందాం. పాటలో సహాయం చేయడం వరకు వెళ్తున్న అలాగే శ్రావణ వస్తారు. శివగీతం నుంచి పాఠశాల 164 కొత్త దాంట్లో, పాత దాంట్లో 162. కొత్త దాంట్లో 164, పాత దాంట్లో 162. మొదటి చెల్లో రెండో చెల్లో పాడుతున్నాం, రెండో చెల్లో పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ వెళ్తారు. నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు. ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. విశ్వాస్యతమా ప్రభు యేసు
మొదటిగా సండే స్కూల్ తీసుకునే టీచర్ గారు మొదటిగా ఆరాధిస్తారు. దాని తర్వాత బ్రదర్స్ నుంచి సిస్టర్స్ నుంచి ఒకరు క్లుప్తంగా ఆరాధిస్తారు. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా సియోను గీతాల పాటల పుస్తకం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్, సియోను గీతాల పాటల పుస్తకం